బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ అన్ని ఉచితమే అనుకుంటాను. అలా చూడండి, అందరూ వస్తువులు తీసుకుంటున్నారు కానీ డబ్బులు కట్టడం లేదు. నాకు ఆకలిస్తుంది, ఏదో ఒకటి తీసుకుని తింటాను. రంగీలా ఆగండి. ఫస్ట్ మీ మొహానికి మాస్క్ వేసుకోండి. అందరూ మాస్క్ వేసుకున్నారు చూసారా? మనం అందరికన్నా విచిత్రంగా ఉండకూడదు, అలా ఉంటే దొరికిపోతాం. జిబాయిస్కా మాస్క్ క్రియేటివ్. సరే రండి, ఇక ఎవరికి మన పైన అనుమానం రాదు. అవునవును, నేను కళ్ళారా చూశాను. నలుగురు మాస్కులు లేకుండా వచ్చారు. వాళ్ళు మ్యాజిక్ తో మాస్కులు క్రియేట్ చేసి వేసుకున్నారు. వాళ్ళ దగ్గర మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు వాళ్ళ వెనకాలే వెళ్తున్నాను. అలాగే నేను తీసుకుని వస్తాను. వావ్, మెట్రో ట్రైన్ చాలా బాగుంది కదా, గాల్లో తేలుతున్నట్టుంది. వావ్, ఈ సిటీ చాలా అమేజింగ్ గా ఉంది. మెజిషియన్ డాంగ్రీలా నిర్మించారు. మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా? అవును, మేము ఈ చోటికి కొత్త, ఇప్పుడే ఇక్కడికి వచ్చా. అక్కడ మెరుస్తుంది. అసలు అదేంటి? అందులో అందరి మ్యాజికల్ పవర్స్ బంధించబడి ఉన్నాయి. డాంగ్రీలో అందులో నుంచి ఎప్పుడైనా ఎవరికైనా ఎంతైనా గానీ మ్యాజికల్ పవర్స్ ఇవ్వగలడు. రండి, మా ఇంటికి వెళ్ళి టీ తాగుతూ అన్ని వివరాలు మాట్లాడుకుందాం. రండి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మంచి పనులు చేసేటప్పుడు ఆలోచించకూడదు. రండి, త్వరగా వెళ్దాం. నాకు ఆకలిస్తుంది. రండి రండి, మా ఇల్లు ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. హలో, ఎక్కడున్నావు? నేను వాళ్ళని తీసుకొస్తున్నాను. ఏమైంది రుద్రా? ఏం లేదు.
రుద్ర నిన్ను ఇక్కడ చూస్తుంటే సంతోషంగా ఉంది. నీ గురించి అయినా చాలా చెప్తుంటారు. రుద్ర, హా? నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? చింగ్లీ 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 అబ్బా ఇస్కా జబ్బా ఇస్కా ఖుషి షై చంపో. అరే, నన్ను కింద దించు. అరే, కింద దించమంటున్నానా? మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు సెలవులకి మీ గ్రామానికి వెళ్ళావు కదా, మరి ఎలా ఇక్కడికి వచ్చావు? నేను నా గ్రామానికే వెళ్ళాను. ఒకరోజు హఠాత్తుగా పైనుంచి వీళ్ళొచ్చి మా అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చారు. మీ మాస్కుని మీరు తీయగలుగుతున్నారు కదా? మీ మాస్క్ ని మీరు విప్పగలరు కదా, మరి మెట్రో రైలు ఎందుకు విప్పలేదు? ఈ మాస్క్ ఇంటి లోపల మాత్రమే తీయగలము. బయటికి వెళ్ళేటప్పుడు తనంతట తానే ఎగురుకుంటూ వచ్చి మొహానికి ఫిట్ అవుతుంది. మాస్క్ లేకుండా బయట గనక ఎవరినైనా చూశారంటే వాళ్ళని అంతం చేసేస్తారు. తాతయ్య ఎక్కడున్నారు? తాతయ్యని బంధించేశారు. ఏమిటి? అయితే ఆయన మెజిషియన్స్ ఆఫ్ మెజిషియన్ రేస్ లో ఖచ్చితంగా పాల్గొంటారు. అందులో కొత్త పవర్ఫుల్ మెజిషియన్స్ కి రేస్ జరుగుతుంది. డాంగ్రిల్లా తనకి ఎలాంటి మెజిషియన్ కావాలో అందులో సెలెక్ట్ చేసుకుంటాడు. అందులో గెలిచిన మెజిషియన్ నే తన అడ్వైజర్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. మెజిషియన్స్ ఆఫ్ మెజిషియన్స్ రే. ప్రియమైన జైసింగ్ చౌహాన్, మిగతా మిత్రులారా, మీ అందరికీ లిమిటెడ్ మ్యాజిక్ పవర్స్ ఇవ్వబడతాయి. ఎందుకంటే ఈ రేసు జరగడానికి ఆ మ్యాజికల్ పవర్స్ అవసరం. ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. గెలిచేవారు నాకు చాలా ముఖ్యమైన వారుగా ఉంటారు. లీలా 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 డోంగ్రిల్లాకి లీలా. ఈ పవర్ సరిపోతుందనుకుంటాను. ఈ రేసులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేవారు నా గోల్ టీమ్ లో చేర్చబడతారు. ఓకేనా? నాట్ ఓకే. ఇబాయిస్కా జిబాయిస్కా సకు ఫినిటో. డోంగ్రిలా లీలల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. జైసింగ్ చౌహాన్, నేను నో మ్యాజిక్ జోన్ లో ఉన్నాను. ఇక్కడ ఎవ్వరి మ్యాజిక్ పని చెయ్యదు. నీకున్న కొంచెం పవర్ ని యూజ్ చేసేసావు. ఇంతకు మించి తెలివి తక్కువ పనులు చేయకో. ఈ రేసుని ఎవరు ఫినిష్ చేయరో వారి పని అంతే. ఎందుకంటే మీరు బురదగొయ్య పైన ఉన్నారు. మొత్తానికి ఈ రేసు ఒక అందమైన ప్రమాదంలో చిక్కుకొని ఉంది. ఓకే, అబ్రకదబ్రా గో.
వీడి సంగతి ఏంటో ఇప్పుడు తెలుస్తాను. ఈ లోకాన్ని ఎలాగైనా కాపాడాలి. ఈ పని నాకు చాలా తేలిక. వద్దు వద్దు, ప్లీజ్ వద్దు. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, నన్ను కాపాడండి. కాపాడండి, 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 ఎవరైనా కాపాడండి, కాపాడండి. నేను కూడా ఇరుక్కుపోయాను, నన్ను ఎవరైనా కాపాడండి. కాపాడండి, 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 కాపాడండి. జై సింగ్. త్వరగా పట్టుకోండి. జాగ్రత్తగా పట్టుకోండి. నువ్వు త్వరగా పట్టుకో. వీడు చాలా మంచివాళ్ళ ఉన్నాడు. వాడి ప్రాణాన్ని పణయబెట్టి మిగతా వారిని కాపాడుతున్నాడు. అతను మీకోసం ఏ పని చెయ్యడు, ఎందుకంటే అతను చాలా చాలా మంచివాడు, నిజమే మాట్లాడతాడు. అందుకని మీకు అతను తోడుగా ఉండడు. రుద్రా, నేను తలకిందులయ్యాను. అరే త్వరగా పైకిలే. అరే, నేను ఇంతవరకు ఎప్పుడు ఫ్లయింగ్ స్కేట్ బోర్డ్ లో ఎగరలేదు. దయచేసి నాకు చెయ్యండి, అన్ని తలకిందులుగానే ఉన్నాయి. రంగీలా, మీరు ఇప్పుడు ఎగిరి చూడండి. లేదు లేదు లేదు, నేను ఎగరలేను. రంగీలా, మీకేం కాలేదు కదా? ప్లీజ్ లేకండి రంగీలా. రుద్ర, నువ్వు నీ ఫ్రెండ్స్ నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. త్వరగా ఎగిరిపోండి, నా సోల్జర్స్ వస్తున్నారు. అక్కడ ఒక పోల్ ఉందని ముందే నాతో చెప్పనొచ్చు కదా. అలా చూడండి, మళ్ళీ స్టాట్యూ వస్తుంది. కాసేపు మీ చేతులు వదులుతున్నాం రంగీలా. ఓకే. నాకేం అర్థం కావడం లేదు. రైట్ వెళ్ళాలో లెఫ్ట్ వెళ్ళాలో తెలియలేదు. సోల్జర్ సెక్టర్ 4 జోన్ 4 కి త్వరగా రండి. మాస్క్ లేని మనుషులు ఇక్కడే ఉన్నారు. ఈ స్టాచ్యూస్ అన్ని డోంగ్రిలాకి కళ్ళు గాని చెవులు గాని పనిచేస్తున్నాయి, లైవ్ సీసీటీవీ కెమెరా లాగా. లేదు, వీడు చాలా స్మార్ట్ గా ఉన్నాడే. మా ఊళ్ళో చెప్తూ ఉంటారు,
రుద్ర వయస్సును చూసి తను చేసే మ్యాజికల్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వెయ్యకు అని. ఎంత త్వరగా వీలైతే వాడి కథ ముగించు. వాడి ఇంకొద్ది రోజులు వదిలిపెట్టావే అనుకో, వాడు మనకు తలనొప్పిగా మారిపోతాడు. నోరు మోయి. ఆహా. రుద్ర సోల్జర్స్ అందరూ ఇక్కడికి వస్తున్నారు. మనల్ని పట్టేసుకుంటారు. తప్పించుకున్నాం. వాళ్ళు తాతయ్యని తీసుకువెళ్ళిపోయారు. ఈ మెసేజ్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి మెసేజ్ లేదే. డోంగ్రీలా లీలలని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. హలో రుద్ర, మీ తాతని నువ్వు కాపాడుకోవాలనుకుంటే డోంగ్రీలా స్టేడియంకి రేపొద్దునొచ్చే. అక్కడ జైసింగ్ చౌహాన్ బుల్డోజర్ల ఫైట్ ఉంది. జైసింగ్ కి ఏ పవర్స్ లేవని నీకు గుర్తుంది కదా, కానీ బుల్డోజర్ కి నేను ఇచ్చిన పవర్లు మొత్తం ఉన్నాయి. మనకి రేపు మార్నింగ్ వరకు టైం ఉంది. ఈ రోజు రాత్రి మనం ఎలాగైనా ప్యాలెస్ లోపలికి వెళ్ళి స్పేస్ షిప్ లా ఉన్న ఆ ప్లేన్ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఎనర్జీ ట్యాంక్ లోపలికి ఎలా వెళ్ళాలనేది కూడా కనిపెట్టాలి. ఇబాయిస్కా ఫ్లైయింగ్ లిలిపుటినో క్రియేటో. ఒకవేళ మన ఫ్లయింగ్ స్కేట్ షూస్ సైజ్ వల్ల పని చేయకుండా పోవచ్చు. అందుకే సేఫ్టీ కోసం నేను దీన్ని తయారు చేశాను. పదండి వెళ్దాం. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, బై. ఇక్కడేదో వింతైన వాసన వస్తోంది. వావ్, ఏంటది? మనుషులు, కానీ చూడ్డానికి మనుషుల్లో లేరే, చాలా వింతగా ఉన్నారు. మీ దగ్గర వింగ్స్ ఉన్నాయి, ఎగరండి. వాడిని బిసిగా ఉంచండి. అంత లోపల నేను అన్నింటినీ కనిపెడతాను. ఇది మర్చిపోయాను. నా పేరు చూసి తక్కువ అంచనా వేయకండి. నేను ఎలకనే, కానీ పులి కంటే భయంకరంగా వేటాడుతాను. నేను మిమ్మల్ని దోమల్ని నలిపినట్టు నలిపి పారేస్తాను. ఆగండి. వావ్, నాకు ఎనర్జీ ప్లేన్ దక్కింది. ఇప్పుడు ఎనర్జీ ట్యాంక్ ని వెతకాలి. అక్కడుంది బయటికి వెళ్ళే దారి.
దీన్ని ఎందుకు నేను తెరవలేకపోతున్నాను? వేరే దారి ఏదైనా ఉందని చూస్తాను. అరే, దీని లోపలికి వెళ్ళడానికి ఎలాంటి మార్గము లేదే. హా? ఒకవేళ కింద నుంచి ఏదైనా దారి ఉందేమో. నేను వెంటనే ప్రయత్నించి చూస్తాను. One down, two left. చూసి జాగ్రత్త. థ్యాంక్స్ రుద్రా. మైరా, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి వాటి సంగతి చూస్తాను. ప్యాలెస్ లోకి నాకు తెలియకుండా ఎవరైనా ఎంటర్ అయితేనే ఇలాంటి అలారం మోగుద్ది. ప్యాలెస్ లో ఎవరు ప్రవేశించారో పట్టుకోండి వాళ్ళని. మైరా, వరుణ్, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి. బాయ్స్ కా పుష్టిలో. ఎలుక, ఏమైంది? ఎవరొచ్చారు? మాస్టర్ డోంగ్రీలో అది రుద్ర తన స్నేహితులు. ప్యాలెస్ లోపలికి వాళ్ళు ఎలాగో వచ్చారు? వాళ్ళు చిన్నగా మారి ఆ గేట్ హోల్ నుంచి లోపలికి వచ్చారు. నేను వాళ్ళతోటి కాసేపు ఎలక పిల్లి ఆట ఆడుకుని ఆ తర్వాత వాళ్ళని నదిపి పారేద్దాం అనుకున్నాను. రుద్ర, ప్యాలెస్ లోకి ఎంటర్ అయితే నాకు తెలియకుండా నువ్వు ఆడుకుంటున్నావా? తెలివి తక్కువ దద్దమ్మ. రుద్ర, ఐ విల్ ఫినిష్ యూ టుమారో. నేను చెప్పింది వినపడిందా? నేను ఫినిష్ చేస్తాను రేపు నిన్ను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.